హే గైస్, వెల్కమ్ బ్యాక్ అమ్మ కిచెన్స్లో పన్నీర్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అది కూడా మా అమ్మ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా సబ్స్క్రైబ్ చేయకపోయిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ 2 స్పూన్ వేసుకోవాలి. నేను చూపించినవన్నీ రెడీగా పెట్టేసుకోవాలి. ఫస్ట్ అయితే ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేసుకొని బాగా ఫ్రై అయ్యాక ఎండుమిర్చి ఒక 6 వేసుకోవాలి. ఆనియన్స్ 200 గ్రామ్స్ కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయ్యాక దీంట్లోకి మనము వెల్లుల్లి ఇంకా అల్లం చిన్న ముక్క వేసేసుకోవాలి. నేను చూపిస్తాను కదా, అలానే వేసేసుకోవాలి. ఇది బాగా కొంచెం ఫ్రై అయ్యాక నేను చూపించిన మసాలా దినుసులు వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇది బాగా ఫ్రై అయ్యాక సైడ్కి పెట్టేసుకోవాలి. ఇది బాగా చల్లగా అయిపోయిన తర్వాత మనం పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలోపు కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర వేసేసుకొని బాగా ఫ్రై అయ్యాక మనం పన్నీర్ వేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. నేను ఒక 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని వేసేసుకున్నాను. ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఎందుకంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా డైరెక్ట్ మనం ఇలాగే చేసుకున్నాం కాబట్టి కొంచెం సేపు బాగా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేసుకోవాలి. మనం ఇది బాగా ఫ్రై అయితేనే మనకి దాని టేస్ట్ అనేది తెలుస్తుంది. దీంట్లో కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనము ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ అనేది వేసేసుకోవాలి. కొంచెం బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు. చాలా టేస్ట్గా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. షుగర్ 1 స్పూన్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ఒకటి చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా కలిపేసుకొని దీంట్లోకి ముందుగా రెడీ చేసుకున్న మసాలా వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అనేది వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. దీంట్లోకి మనం కరివేపాకు ఉంటే కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కానీ పైన చల్లేసుకొని కొంచెం ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి పన్నీర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోద్ది. చాలా టేస్ట్గా ఉంటుంది. డెఫినెట్గా ఇంట్లో ట్రై చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసేయండి. థ్యాంక్ యూ.